హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు మిత్రుడు అని పెద్దలు చెప్తారు కదా. కానీ ఆ విషయం బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ యష్మి గౌడకి అర్థం చేసుకున్నట్లు లేదు. తన కోపంతో షో చూసే ప్రేక్షకులకు నెగిటివిటీ మూట కట్టుకుంటున్నారని ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది. లేటెస్ట్ వీక్ నామినేషన్స్ ప్రక్రియలో యష్మి గౌడ వ్యవహరించిన తీరు చాలా మందికి నచ్చలేదు. బిగ్ బాస్ 8లో 6వ వారం నామినేషన్స్ చూస్తే ఎక్కువ మంది యష్మి గౌడ నామినేట్ చేశారు. అంతమంది తనని ఎందుకు నామినేట్ చేశారు అని ఆవిడ ఆలోచించడం లేదు. పైగా తనను నామినేట్ చేసిన వారి పట్ల రివెంజ్ తీర్చుకుంటానని అన్నట్లు వ్యవహరిస్తుంది. ఓకే, ఇది గుర్తుంచుకుంటా. ఇది యష్మి గౌడ తనను నామినేట్ చేసిన తర్వాత చెప్పిన మాటలు. అంటే దాని అర్థం ఏమిటి? కవే రోజుల్లో నా చేతిలో నీకుంటుంది అన్నట్టే కదా. ఎవరైనా తనను నామినేట్ చేస్తే ఆ విషయం అసలు జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకు నా గురించి వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు? నా ఆట ఏమైనా తప్పుగా ఉందా? లేదంటే నేను మాట్లాడే తీరులో కానీ నేను నా భావాలు వ్యక్తం చేసే విధానంలో కానీ ఏమైనా తప్పుగా ఉందా అని ఆలోచించడం మానేసి గుర్తుంచుకుంటా అనడం ఆడియన్స్ అందరూ అబ్జర్వ్ చేశారు. కోపంలో ఏదేదో మాట్లాడుతుందని అనుకుంటున్నారు. ఇదే విధంగా కొనసాగితే యష్మి కూడా వీక్షకుల్లో ఇంకా నెగిటివిటీ కట్టుకోవడం ఖాయం. కోపం ఎవరికి మంచిది కాదనే చిన్న లాజిక్ ఆవిడ ఎలా మిస్ అయిందో అర్థం కావడం లేదు. తెలంగాణ బిడ్డ సోనియా ఆకుల బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు రావడానికి ప్రధాన కారణం ప్రజలు ఆమె మీద ఉండే నెగిటివిటీ. నిఖిల్ పృథ్వీలను తన చెప్పు చేతుల్లో ఉంచుకొని తనకు కావాల్సినట్టుగా ఆట ఆడించదని ఆడియన్స్ అంతా ఫీల్ అయ్యారు. చిన్నోడు పెద్దోడుతో సోనియా ఆడిన ఆట నచ్చలేదు. అందుకే ఆమెపై నెగిటివిటీ ఎక్కువ అయ్యి నామినేషన్స్ తర్వాత అది ఓట్ల రూపంలో బయటపడి ఆవిడ బయటికి వచ్చేలా చేసింది. సోనియా ఆకుల బయటకు వచ్చిన తర్వాత యష్మి గౌడ అసలు రంగు బయటపడిందని ఆడియన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. సోనియా బయటకు వచ్చేంత వరకు ఆవిడ మీద ఉన్న నెగిటివిటీ కారణంగా యష్మి గౌడ ఎక్కువ హైలైట్ కాలేదు. ఇప్పుడు యష్మి గౌడ ఓవర్ యాక్షన్ చేస్తుందని, తన గురించి ఎవరేం చెప్పినా యాక్సెప్ట్ చేసే పాజిటివ్ తనలో లేదని జనాలు గుర్తిస్తున్నారు. పృథ్వీతో ఫ్రెండ్షిప్ చేసే కంటెస్టెంట్లు సైతం నెగిటివిటీని తట్టుకోక తప్పదేమో. పృథ్వీ నిఖిల్ ని రీజన్ గా చూపించి సోనియాను నామినేట్ చేసిన యష్మి ఇప్పుడు వాళ్ళిద్దరితోనే క్లోజ్ గా ఉంది. హక్సులతో సోనియాను మించిపోతుందనే టాక్ ప్రేక్షకుల్లో ఉంది. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.